పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి తెలంగాణ విభాగం ప్రతినిధులు బట్టిని కలిశారు. స్థిరాస్తి వ్యాపారంలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రానికి ఆదాయాన్ని అందించే వారికి ఏమాత్రం ఇబ్బంది పెట్టబోమని భరోసా ఇచ్చారు. ఒక్క ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక్క ప్రాజెక్టులో జరిగినటువంటి పెంపు మరి ఇన్ని రెట్లు పెంచి ఈ ప్రాజెక్ట్ని ఈ రకంగా మళ్ళీ మేము అద్భుతాలు సృష్టిస్తున్నాము, రీడిజైన్ చేసాం, రాష్ట్ర ప్రజలు కాపాడుతున్నాం, అది చేసాం, ఇది చేసాం, ఈ లెక్కలు చూస్తే నిజంగా ఈ నిధులన్నీ ఎడిపోయాయి, ఎందుకోసం పెంచారు, ఏం జరుగుతుందని ఆలోచనిస్తే కడుపు తరకపోతాం. మొదటి 3 సంవత్సరాల్లోనే సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు పెట్టినాం. మొదటి 3 సంవత్సరాలు సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చినా 4 లక్షల ఎకరాలు నీళ్లు బారే. ఇన్ని వేల కోట్లు 22,980 కోట్లు పెంచి 8,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి నీళ్లు లేకుండా దీన్ని అదన భారంగా చేసి ముందుకు పోవటం కోసం ఇంకా టన్నెలని పెట్టి ఆ టన్నెల్ పరిస్థితి ఏంటో తెలియదు. అసలు ఇంత దారుణంగా రీడిజైన్ చేసి పెంచినటువంటి పరిస్థితి, అది ఎట్లా కాళేశ్వరం మొన్న చెప్పారు, దీని పరిస్థితి ఎట్లా ఉంది, ఇక దీనిపైన ఇంకోటి ఏదో ఉంది, అది రివ్యూ చేసినప్పుడు అది కూడా చెప్తాం. ఇంత దోపిడీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అందరి సహకారం, ప్రజలందరి సహకారం కూడా కావాలి. ఈ సొమ్మంతా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చే డబ్బు ఇది. ఈ పన్నుల ద్వారా వచ్చే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి. ప్రజల కోసం తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి కడుపు తరకపోతుంది. వాస్తవ విషయాలు మీ అందరూ చెప్పి ఏం చేయాలి అనే దానిపై కూడా లోతుగా ఇరిగేషన్ మంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరిస్తే పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభమై ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని నారెడ్కో ప్రతినిధులు తెలిపారు. టీఎస్ బీపాస్ కింద రంగారెడ్డి జిల్లాలో సుమారు 2 ఏళ్లుగా దరఖాస్తులు పెండింగ్లో ఉండడంతో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయని వివరించారు. భవన నిర్మాణాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లకు యూనిట్ ధరను 9 నుంచి 14 పెంచారని, దాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.